పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించబడినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. అతివేగం ప్రమాదకరం. ఇన్ని నీతులు చెప్తున్నాడు ఎవర్రా వీడియో అని ఆలోచిస్తున్నారా? నేనే ఈ షార్ట్ ఫిలిం డైరెక్టర్ని. నేను రాసుకున్న స్టోరీ వేరే వాళ్ళు చెప్తే బాగుండదేమోనని నేనే చెప్తున్నా. ఇక స్టోరీలోకి వెళ్తే, అదిగో లాంగ్ ఆన్లో ఇన్షర్ట్ వేసుకొని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్లా, శాలరీ హైక్ కోసం వెయిట్ చేస్తున్న ఎంప్లాయీలా, ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నాడే, వాడి పేరే వాసు. ఈ స్టోరీ వాడిదే. వీడి స్టోరీ మనకు పూర్తిగా తెలియాలి అంటే మనం 4 years వెనక్కి వెళ్ళాలి. జీవితంలో వెనకబడిపోవటం చాలా ఈజీ, కానీ నిజ జీవితంలో వెనక్కి వెళ్ళటం అసాధ్యం. కానీ ఈ సినిమాల్లో ఎంత వెనక్కైనా వెళ్ళొచ్చు. ఎలాగంటారా? ఈ వాసుగాడు పుట్టింది వరంగల్లో అయినా పెరిగింది మాత్రం పేదరికంలో. ఆర్థికంగా ఎదగకపోయినా చదువులో మాత్రం గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి ఎదిగాడు. వీడి చిన్ని ప్రపంచంలో చదువుతో పాటు ఇంకొకటి కూడా ఉంది. అదిగో సిగ్గుపడటానికి కూడా సిగ్గుపడుతుందే, తనే సిరి. ఏంటి వీళ్ళిద్దరు లవర్సా అని అనుకుంటున్నారు కదా? అదే నిజం. వీళ్ళ గురించి వీళ్ళ కాలేజీలో ఏ చెట్టు నాటినా చెప్తుందో లేదో కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళ 4 సంవత్సరాల రిలేషన్లో వీళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. సో వీళ్ళని ఎవరు పట్టించుకోలేదు. అయినా మీకు డౌట్ వచ్చి ఉండాలి, ఇంత చదువుకున్న వాడికి లవ్ ఏంటి, లవర్ ఏంటి అనే కదా. ట్రెండ్ మారిందండి. అబ్బాయిల్లో కాదు, ఈ కాలం అమ్మాయిల్లో. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక అమ్మాయి ఉంటుందంటారు, కానీ వీడి విజయం వెనకాలే ఈ అమ్మాయి వచ్చింది. గడిచిన 4 సంవత్సరాలలో మన రాష్ట్రాలు 2గా విడిపోయాయేమో కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు విడిపోలేదు. కానీ ఈసారి మాత్రం విడిపోక తప్పలేదు. తప్పదు సిరి, మంచి శాలరీ. ముందు నేను వెళ్ళి నీకు ఒక జాబ్ చూస్తా. అయినా ఏంటి, ఇన్ని రోజులు నా పనిలో పెట్రోల్ పోయించా, రేపటి నుంచి అదే మనీతో సెల్లో బ్యాలెన్స్ వేపిస్తా. ఎలాగో బాధ్యత నేనే కదా. ఆ రకంగా మన వాడు ఎట్టకేలకు హైదరాబాద్ వచ్చేసాడు. ఇక స్టోరీ నేను చెప్పా, మీరే చూడండి. ఎంతసేపు అని వెయిట్ చేయాలి? వాటర్ ప్రాబ్లం రా. వాటర్ లేకుండా స్నానం చేయలేవా? కాళ్ళు అందుకున్నా నేను ఈ బైక్ నడపట్లే. అయినా నా సగం జీవితం నీకోసం వెయిట్ చేయడంలోనే పోయేలా ఉందిరా. ఆ మిగతా సాంగ్ కూడా నేను వాడుకుంటా లేరా? కుంటి వారితో డాన్స్ చేయించగలవేమో గానీ మగవారితో పాట పాడించలేవుగా. ఇంతకీ మొబైల్ కొన్నావా? కొన్నాగా. మరి నేను ఇచ్చిన నా దగ్గర ఉంటేనే సేఫ్. నా దగ్గర ఇంకా సేఫ్, ముందివ్వు. నీ దగ్గర ఎలా వసూలు చేయాలో నాకు తెలుసులే. నేను ఇచ్చిన 500 కదా. సేమ్ గాంధీ తాత అదేలే. కరెక్టే, నీ దగ్గర చాలా సేఫ్. ఫుల్ పార్టీ ఇస్తా పదరా. దానికైతే నేను ఎప్పుడూ రెడీ. పార్టీ అంటే చల్లని బీరిస్తావు అనుకున్నారా? ఇలా వేడి చాయ్ ఇస్తావు అనుకో. నేను కొన్నది సెల్లేరా, సెల్ కంపెనీ కాదు. అయినా ఈ రోజు మీ చెల్లి వస్తుందిరా. అంటే ఈ పార్టీ కూడా నా కోసం కదా, నేను ఎవరి కోసమా? మొదలు సిరి, ఈ ఎదవ సోకలకి ఏం తక్కువ లేదు. శ్రీను అంటే మీరే కదా? ఒట్టు శ్రీను, ఆ ఫేమస్ పర్సన్ నేనే. వీడి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. హలో, చెప్పడం ఇష్టం లేదని చెప్పురా. అదేం లేదు, మీ గురించి ఇలా తమ్ముడు సంతోష్ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఇంతకీ మీ తమ్ముడు ఎక్కడ? అయ్యో, వాడు చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు వాడు ఏ పొజిషన్లో ఉన్నాడు? రావణుని చంపడమే రామాయణమైతే ఈ కలియుగ రామాయణంలో నేనే రాముణ్ణి, నువ్వే రావణుని. షార్ట్ ఫిలింలో కూడా ఇంత పెద్ద డైలాగులు రాసింది ఎవరు రా బాబు? జనాన్ని చంపేస్తారా? ఇప్పుడు గుర్తొచ్చానేంట్రా? సెల్ పార్టీ ఇస్తున్నారు, అర్జెంటే కాఫీ షాప్కి వచ్చాయి. 2 minutesలో అక్కడ ఉంటా. ఇటు ఇవ్వరా, మీ ఇద్దరు ఫొటోస్ తీస్తా. హాయ్ రా, గ్యాంగ్ అంత ఇక్కడే ఉంది కదా, ఒకసారి సెల్ ఇవ్వరా. ఆగురా, నేను ఫొటోస్ పంపించుకుంటున్నా కదా. అయినా నీకేం తెలుసురా ఈ సెల్ గురించి? సెల్ గురించి నాకేం తెలుసా?
మొబైల్ వచ్చేసి ఎల్జీ L80, ఇంటర్నల్ 16GB, ఎక్స్పాండబుల్ అప్ టు 32GB ఆఫ్ మెమరీ, 2GB ర్యామ్, 1.2 GHz ఆఫ్ స్పీడ్, ఆండ్రాయిడ్ వర్షన్ 5.2 లాలీపాప్. ఇవే కాక బ్లూటూత్ వైఫై వాయిస్ రికార్డర్తో పాటు ఫోన్ కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడైనా ఇస్తావా? హాయ్ వాసు, హలో, ఈమె నేను చెప్పిన అమ్మాయి సిరి. ఈజ్ మిస్టర్ శ్రావణ్, ఆ కంపెనీ వీళ్ళ అన్నయ్యదే. నీ గురించి ఆల్రెడీ అన్నయ్యకి చెప్పేశాను. రేపు వచ్చేసి నువ్వు డైరెక్ట్గా జాయిన్ అయ్యి. ఓకే వాసు, టైం లేదు. Okay, హ్యావ్ టు thank గో. you. ఇప్పుడు పార్టీ సిరి ఇవ్వాలన్నమాట. మీరు చాయ్ బిస్కెట్ ఇచ్చాడు, తను చాక్లెట్ ఇస్తుంది. ఇలా కాదు కానీ 2 monthsలో నేనే మీకు పార్టీ ఇస్తాను. నువ్వు పార్టీ ఇస్తావా? అప్పుడే నీకు మ్యారేజ్ చేస్తున్నారా? మ్యారేజే, కానీ నాది కాదు, మా సిస్టర్ది. ఇప్పుడే మీ అందరికి చెప్తున్నా, అందరూ రావాలి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎవర్రా ఫోను? మా డైరెక్టర్ ఏంటట? రేపు మార్నింగ్ రొమాన్స్ సీన్ అంట. షార్ట్ ఫిల్మ్లో రొమాన్స్ ఏంట్రా బాబు? యూట్యూబ్లో నీతులు చెప్తే ఎవరు చూడట్లేదట్రా, అందరికి బూతులే కావాలట. అయినా షార్ట్ ఫిల్మ్ తీసేది వ్యూస్ కోసమా లేదా టాలెంట్ కోసమా? అది తీసే వాళ్ళకి తెలియాలి, మనకెందుకురా యాక్ట్ చేసే వాళ్ళం. సరే పదా. పద. అరే బొట్టు సీన్ రా, వాళ్ళ చెల్లె పెళ్ళి కదా. హలో, అరే మ్యారేజ్కి వస్తున్నావు కదా, సిరిని కూడా తీసుకురా. అలాగేరా. ఏంటి సిరికా? హలో సిరి, సీని వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ వస్తున్నావు కదా? నేను రేపు ఇంటికి వెళ్తున్నా. 2 days ఇంట్లో ఉండి డైరెక్ట్గా మ్యారేజ్కి వస్తా. ఓకే బాయ్. This number can't be reached right now. Please try later. ఈ నంబర్ని ప్రస్తుతం చేరుకోలేము, దయచేసి తర్వాత ప్రయత్నించండి. సిరి, ఏంటి సిరి? 2 days నుంచి కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మన విషయం మా ఇంట్లో తెలిసింది. మా అన్నయ్య నీకోసం తిరుగుతున్నాడు, కొంచెం జాగ్రత్త. దత్తుగాడి చెల్లెలే కావాల్సి వచ్చినారా నీకు? హలో వాసు, నరకం అనే మాట వినడమే తప్ప పెద్దగా చూసుండవు. నేను చూపిస్తా నీకు నరకం అంటే ఏంటో. లాక్కురా రావిని. టీ షర్ట్ వేసుకుని టిప్ టాప్ తయారైనవేంద్రా, దీని బట్టలు ఇప్పునరా. వీడిని కొట్టడం కంటే చంపడం ఈజీరా. రేయ్, సూసైడ్ నోట్ రాయండి రా. నాకు బ్రతకాలని లేదు, నా చావుకెవరూ బాధ్యులు కారు. పట్టండ్రా. రేయ్, ట్రైన్ ఎప్పుడు వస్తుందో కనుక్కోండిరా. అరే ట్రైన్ వస్తుందిరా. అది ట్రైన్ సౌండ్ కాదా, పోలీస్ సైరన్. పదండి పదండి. బ్లాక్ లో టికెట్ కొని సినిమా మిస్ అయినట్టుందిరా. వీడి పని రేపు చెప్దాం. అరే ఎవడో బొట్టు సీన్ అంట. బొట్టు సీనవాడు ఇంకా ఎవడైనా ఉన్నాడా? సరే నువ్వు ఉండు.
వాడిని ఇక్కడికి రమ్మని మెసేజ్ పెట్టరా. ఎవడో సంతోషట, వాడికి కూడా కాల్ చేయి. అరే వాసు, ఏంట్రా ఏంట్రా ఇదంతా? ఎవర్రా వీళ్ళు? ముందు కామెడీ ఫేస్ గా నేయండ్రా. అమ్మాయిల వెంట పడితే అమ్మాయిలే కాదు, బ్లడ్ కూడా పడుద్ది. రేయ్, నువ్వేం చేస్తున్నావురా? అప్పటి నుండి వీడియోలు తీస్తున్నారా? సంతోష్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరా? రేయ్, ఆ మెమరీ కార్డు తీసిపారాయి. ఆ సంతోష్ గారి సంగతి రేపు చెప్దాం. ఏంట్రా ఇదంతా? నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతాను. రేపు మీ సిస్టర్ మ్యారేజ్ కదా, నువ్వు వెళ్ళు. వెళ్తే ఇద్దరం వెళ్దాం, లేకుంటే వద్దు. మనల్ని ఇంత టార్చర్ చేస్తున్నారంటే సిరిని ఎంత టార్చర్ చేస్తున్నారు. మనం ఎలాగైనా తప్పించుకోవాలిరా. సరే పదం. అరే, ఈ విషయాలు ఏవి వాడికి చెప్పకు. సరేరా. ఏమైందిరా? జస్ట్ చిన్న యాక్సిడెంట్. ఇంతకీ మ్యారేజ్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఫొటోస్ ఏమైనా తీసారా? మ్యారేజ్కి ఇద్దరు వెళ్ళారా లేక ఒక్కరే వెళ్ళారా? ఏంటి ఈ వీడియోస్ ఏంటి? ఇవి ఎక్కడికి ఎలా వచ్చాయి? మెమరీ కార్డ్ విత్ చేశారు కదా. ఇంటర్నల్ 16 GB ఎక్స్పాండబుల్ అప్ టు 32 GB ఆఫ్ మెమరీ. అంటే వీడియోస్ ఫోన్ మెమరీలో సేవ్ అయ్యాయి అన్నమాట. ఇంత జరిగాక కూడా ఎందుకు చూస్తూ ఉన్నారు? వాళ్ళకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా. మనకు బ్యాక్గ్రౌండ్ వేసింది. డిఎస్పీ మేడం ఇంట్లోనే ఉందట. మేమిద్దరం మేడంని కలుస్తాం, మిగిలిందంతా నేను చూసుకుంటాం. ఓకేరా. ఓకేరా. ఈ వీడియో మన దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. మిగిలిందంతా నేను చూసుకుంటా. ఏరా, ఇది నా ఏరియా అని తెలిసి కూడా దాదాగిరి చేస్తారా? అదేం లేదు మేడం, మా చెల్లెల్ని నేర్పిస్తున్నారంటే చిన్న వార్నింగ్ ఇచ్చాను. మీ చెల్లెలు అతన్ని ప్రేమించిందంటే? మా చెల్లెని ప్రేమించడం ఏంటి? మా చెల్లెలు చెప్తేనే కదా మేము కిడ్నాప్ చేసింది. కిడ్నాపా? మరి ఇందాక వార్నింగ్ అన్నావు ఏంటి? డ్రామాలు వేస్తుండ్రా? మీరిద్దరు దిగిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? కాఫీ షాప్లో దిగిన ఫొటోస్ ఉన్నాయి కదా, మేడకి చూపించు. ఆ ఫొటోస్ డిలీట్ అయ్యారా? ఫొటోస్ లేవా? సరే, మీరు బయట వెయిట్ చేయాలి. అరే అది చూడరా. మరి డబ్బులతో వస్తున్నారా? మన పని అయిపోయింది ఇక. అసలు ఏం జరిగిందిరా? నేను చెప్తా కదా. మీరిద్దరూ దిగిన ఫొటోస్ నీ దగ్గర లేవన్నావు కదా,
నాకు సడన్గా ఆ రోజు సీన్ పంపించుకున్న ఫొటోస్ గుర్తొచ్చాయి. ఆ ఫొటోస్ వెంటనే నేను మేడంకి పంపించేశాను. అంతే, తర్వాత జరిగింది నేను చెప్పే అవసరం లేదనుకుంటా. సిరి అలా చేసిందంటే నమ్మాలనిపించట్లేదు. 4 years లవ్ 2 days లో ఎలా మర్చిపోయిందో అర్థం కావట్లేదురా. ఇదంతా 2 రోజులుగా జరుగుతుంది కాదు, 2 నెలలుగా సాగుతుంది. ఏంటి? తెలిసి ఎవడైనా మూసినదిలో మూతి పెడతాడేరా. అయినా నీకు ఎప్పుడో చెప్పాను కారా మనకి లవ్వులు సూట్ కావని. ఇప్పుడు నేనేం చేశాను? ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పు కాదు, ఇలా గుడ్డిగా ప్రేమించడం తప్పు. అసలు ప్రేమ గుడ్డిది కాదు, ప్రేమికులు గుడ్డి వాళ్ళు. ప్రేమ ఒక పువ్వు లాంటిదే, కానీ దానికి ముళ్ళుంటాయి. ఇదంతా అది ఒక ప్లాన్ ప్రకారం చేసింది. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఇందులో అర్థం కావడానికి ఏముంది? నువ్వు ఒక చిన్న ఆఫీస్లో వర్కర్వి, ఆ ఆఫీసే వాడివి. నీతో కలిసి లంచ్ చేయడం కన్నా వాడితో తిరిగే లగ్జరీ లైఫ్ నచ్చి నిన్ను తప్పించుకొని వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇంతకీ వాడేవాడు? ఇంకెవడు? ఆ మేనేజర్ తమ్ముడు శ్రావణ్ గాడు. వాళ్ళిద్దరిని నేను ఈరోజు బైక్ పైన చూశాను. వాళ్ళ మ్యారేజ్కి నువ్వు అడ్డొస్తావని తెలిసే నేను కిడ్నాప్ చేయించి మరీ చంపించాలనుకుంది. డైరెక్ట్గా చంపేస్తే అనుమానం వస్తుందనే తెలివిగా నువ్వు తన వెంట పడుతున్నావని వాళ్ళ అన్నకు చెప్పి మరీ కిడ్నాప్ చేయించింది. మీ ఇద్దరి విషయాలు నాకు శ్రీన్కు మాత్రమే తెలుసు కాబట్టి శ్రీని కూడా కిడ్నాప్ చేయించింది. నాకు వాళ్ళు కాల్ చేశారు, కానీ నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత నేను తిరిగి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తన ఆధారాలు ఏవి నీ దగ్గర ఉండకూడదనే నీ సెల్లో పిక్స్ కూడా డిలీట్ చేసింది. ఇది జరిగింది. అబ్బా ఏం తెలివిరా, తెనాలి రామకృష్ణలే మించిపోయింది. భూమి మీద ఇలాంటి వాళ్ళు ఉన్నాక భూకంపాలు రమ్మంటే రావా? అయినా ఇంత కరెక్ట్ గా ఇలా ఇచ్చేసావురా. నీకు అజ్జే స్టోరీలన్నీ ఇవ్వేనేరా? అంతే కదా. ఇంతకీ వాసు ఎక్కడా? వాసు ఎందుకురా నన్ను బ్రతికించారు? లవ్ ఒక ఫీలింగ్ అంతే, అదే లైఫ్ కాదు. కాని వాళ్ళు మోసం చేస్తే క్షమించాలనిపిస్తుందిరా. కావాల్సిన వాళ్ళు మోసం చేస్తే చంపేయాలనిపిస్తుంది, లేదా చావాలనిపిస్తుంది. ఆ అమ్మాయి కోసమే పుట్టుంటే చచ్చిపో. నువ్వు పుట్టాకే ఆ అమ్మాయి వచ్చిందనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపో. నువ్వే చావాలనుకుంటే వీళ్ళేం కావాలి? నీ లైఫ్ నీకు ఉపయోగపడకపోవచ్చు, ఈరోజు ఎంతమందికి ఉపయోగపడుతుందో చూసావా? ఇలా వాసు స్టార్ట్ చేసిన తన కొత్త లైఫ్లో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో పాటు ఈ పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమలో ఓడిపోయానని ప్రాణం తీసుకోవడం కంటే ఇలా ప్రాణాలతో ఉన్న వారికి కొంచెం ప్రేమను చూపించాలనుకున్నాడు. అలానే తన జీవితాన్ని గడిపేస్తున్నాడు. మనం ఏడుస్తూ పుడతాం, నలుగురు ఏడుస్తుండగా చస్తాం. ఆ మధ్యలోనిదే ఆనందమైన జీవితం. దానిని జాగ్రత్తగా కాపాడుకుందాం. వాట్ ఎవర్ హ్యాపెన్స్, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్.